కలిసిపోయింది అంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులోనో మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా ఈ బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం. రెండో అంశం, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ ఉంది 13A. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, ఎక్కడ ఓటు ఉంది ఎన్ని కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు. ఈ గజిటెడ్ ఆఫీసర్ ఎవరు? అక్కడే ఫెలిసిటేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిటెడ్ ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు. ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ వేయకపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు, అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో. కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు. ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ, కౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం. ఆయన పరిశీలిస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18వ తారీఖున మళ్ళీ మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము, దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది, మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను, ఒక్కసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి 28/25/2024 ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు? ఆయన కొత్తగా ఏం చెప్పలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్లో పారా 3లో పార్ట్ 10లో ఉన్న అంశం ఏంటి? ఏ పోస్టల్ బ్యాలెట్ cannot be rejected merely on the ground that attesting officer has not put his seal on the declaration of in form 13A if the attesting officer has given all relevant details with regard to the name designation on that form అని రూల్లో ఉంది. అది అంటే ఏంటి? ఈ ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఇవాళ 5,04,97,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ ఓట్స్ కాకుండా. కాబట్టి ఎక్కడన్నా రష్ ఉన్న చోట కొన్ని చోట్ల
పొద్దున్న సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. కానీ రష్లో ఎక్కడ చిన్న చిన్న ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి కాబట్టి మేము కూడా దాన్ని ఏమన్నామంటే లిబరల్గా ఉండాలి, రూల్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఆ ఆర్ఓలకి చెప్పండి అని చెప్పాము. ఆయన ఏం చెప్పాడు, ఈ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి ఆ గజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే స్టాంప్ వేయలేదో ఆయన వివరాలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఆ వివరాలని మీరు అన్ని జిల్లాల్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నా ఓటు వేరే జిల్లాలో ఉండి